అందరికీ వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు సువార్త 24వ అధ్యాయము. లూకాసు సువార్త 24వ అధ్యాయము 50వ వాక్యం చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకాసు సువార్త 24:50. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. మరొకసారి చదువుతాను, వినండి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచి 40 దినాలు అందరికీ అగ్గుపడుచు అనేక ప్రమాణాలు, రుజువులను వాళ్ళకి చూపి శిష్యులను తను తాను కనపరుచుకొనుచు శిష్యుల ద్వారా శిష్యుల పట్ల అద్భుతాలు చేస్తూ నేను సజీవునిగా ఉన్నాను అని వాళ్ళకి నిరూపిస్తూ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ మీద ఆత్మని కుమ్మరించి ఆయన పరమునకు వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు వాళ్ళకి. ఏం చెప్పాడంటే, నా తండ్రి వాగ్దానం చేశాడే అది నేను మీ మీదకి పంపుతున్నా. ఆ శక్తిని మీరు పొందాలి అంటే ఆ శక్తి పొందేంత వరకు మీరు పట్టణములో నిలిచి ఉండండి అని ఆ అపోస్తులకి యేసుక్రీస్తు ప్రభు చెప్పి వాళ్ళు ఏం చేశాడంటే బేతనియ వరకు తీసుకెళ్ళాడంట. ఈ బేతనియ ఎక్కడుందంటే జెరూసలేముకు తూర్పున ఒలీవ కొండపై ఉన్న ఒక ప్రాంతం వంటిది. ఈ బేతనియ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఆయన నోటి గుండా వచ్చే మాట ఆశీర్వాదమే వస్తుంది. మనకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీ నోటి గుండా శాపవచనం రాకూడదు, మీ నోటి గుండా కృతజ్ఞత వచనమే రావాలి. వాడు నాశనం అయిపోవాలి, వాడు ఇట్ట అయిపోవాలి, అట్ట అయిపోవాలి అనకూడదు. వాడు ఎటువంటి వాడైనా సరే, వాడు దుర్మార్గుడైనా, వాడు ద్రోహి అయినా, వాడు నీకు అన్యాయం చేసినా, నీకు కీడు చేసినా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రభువా వాడిని ఆశీర్వదించని ప్రార్థన చేయి. నువ్వు వాడిని ఆశీర్వదించని ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా దేవుడు ఆకాశం నుంచి నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళని బేతనియ వరకు తీసుకెళ్ళి వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు వాళ్ళని? ఒక ప్రశ్న మీరు వేసుకోండి. యేసు ప్రభు ఏమని ఆశీర్వదించుంటాడు శిష్యులను? శిష్యులారా, నేను పరమునకు వెళ్తున్నాను. ఇప్పుడు నేను పరమునకు వెళ్ళిన తర్వాత మరల వస్తా మీకు చెప్పున్నా నేను. అందుకని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మిమ్మల్ని ఏ విధంగా దీవిస్తున్నాను? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మీ మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఏమని దీవించుంటాడు దేవుడు వాళ్ళని? నా శిష్యులారా, నేను పరమునకు వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత పేతురు, నీకు పెద్ద షిప్పులు, ఒక 5 షిప్పులు వస్తాయి. పేతురు, యోహాను, నన్ను ప్రేమించేవాడు కదను, నా రొమ్మున ఆనుకున్నవాడు కదా, నీకు కూడా పెద్ద పెద్ద షిప్పులు వస్తాయి. నువ్వు ముందు నుంచి ధనవంతుడివే కదా, జాలరివే కదా నువ్వు, నీకు ఇంకా పెద్దవి వస్తాయి. మీకు ప్లాట్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి. ఇదిగో ఇజ్రాయెల్ దేశం అంతా మీకు రాసిస్తా. మీకు ఈ స్థలం అంతా మీదే, ఈ భూమి అంతా మీదే అని దీవించాడా? ఏమని దీవించుంటాడు? నా శిష్యులారా, మీరు నా వలె మారాలి. నేను ఈ లోకంలో సేవ చేసేటప్పుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే మీరు సాక్షులు. దానికి మీరు నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తారు. రెండవది, నేను సిలువను మోసా, 39 కొరడా దెబ్బలు అనుభవించా. మీరు ఇంకా కొరడా దెబ్బలు అనుభవిస్తారు.
600 గాయాలతో నింపబడ్డా నేను. మీరు హతసాక్షులు అయిపోతారు. మిమ్మల్ని ఇంకా హింసిస్తారు, కొరడాలతో కొడతారు. మిమ్మల్ని ఏ విధంగా దీవిస్తున్నాను తెలుసా? వాడు ఎటువంటి వాడైనా వాళ్ళని ప్రేమించడం దీవిస్తుండా, వాళ్ళని క్షమించడం దీవిస్తుండా, ఓర్చుకోమని దీవిస్తుండా, ఇతరులతో మంచిగా ఉండమని దీవిస్తున్నా. నేను మంచి కాపర్ని కదా. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఉన్నతమైన వ్యక్తి నీ ఫంక్షన్కి వచ్చాడు అనుకో, లేదా సీఎం నీ ఇంటికి వచ్చి ఫంక్షన్కి వస్తే ఎటువంటి గిఫ్ట్ ఇస్తాడు ఆయన? ఎటువంటి గిఫ్ట్ ఇస్తాడు? ఆయన క్యాడర్కి తగ్గట్టు గిఫ్ట్ ఇస్తాడు, అంతేనా? సీఎం క్యాడర్కి తగ్గట్టుగా గిఫ్ట్ ఇస్తాడు. లేదా సీఎం 500 రూపాయలకి ఏదన్నా ఒక చిన్న వస్తువు ఇస్తే అట్లుంటుంది. అందుకని దేవుడు ప్రపంచానికే చక్రవర్తి కాబట్టి ఆయన క్యాడర్కి తగ్గట్టుగా దీవిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమి దీవెనలు? ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, సార్ నా కోసం ప్రార్థన చేయన్నారు. ప్రభా, ఈమె పరిస్థితి బాగలేదు, ఈమె మారలేదు, మారు మనసు పొందలేదు, మారు మనసు కావాలా, రక్షణ దయచేయి, ఈ తొగులు మారడం చేస్తే మీకు ఎట్లుంటుంది? నా మీద కోపగించుకొని చర్చికి రాకుండా నన్ను టన్నాడు, అట్టు చేశాడని అనుకుంటాం. ఒక శిష్యుడు ఏం చేశాడంటే, ఒక ఋషి దగ్గరకు వచ్చి, ఋషి గారు నన్ను ఆశీర్వదించాలని అడిగాడంట. ఏ విషయంలో దీవించాలని అడిగాడంట. వాడు అన్నాడంట, నాకు కోపం ఎక్కువైంది, ఓర్పు కావాలా, నాకు కోపం ఎక్కువగా ఉంది, ఓర్పు కావాలా, ఈ ఓర్పు కోసం నన్ను దీవించు, నా కోసం వేడుకో, ప్రార్థన చేయమన్నాడంట. ఆ ఋషి గారంట చేయి పెట్టి, ప్రభువా, వీడికి ఉదయాన్నే శ్రమలు రావాలా, మధ్యాహ్నం శ్రమలు రావాలా, సాయంకాలం శ్రమలు రావాలా, అధికమైన శ్రమలు రావాలా, శోధనలు రావాలా అన్నాడు. అని ప్రార్థన చేశాడంట. ఓ ఋషి ఆపు, నాకు ఓర్పు తీసేయమని నిన్ను ప్రార్థన చేయమని అడిగితే శ్రమలంటావేందయ్య అన్నాడంట. ఆయన అన్నాడంట, అరే నాయన, శ్రమ ఓర్పు నేర్పిస్తుందిరా అని అన్నాడంట. శ్రమ ఓర్పు నేర్పిస్తుంది. శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇరుకులు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని ఎంత ఊగిపోతున్నామో, ఎంత నలిగిపోతున్నామో ఆలోచించేయండి. యేసు ప్రభు ఏమని దీవించాడు వాళ్ళని? మీకైనా ప్లాట్లు వస్తాయని దీవించాడా? మీ అప్పులు తీరిపోతాయని దీవించాడా? మీరు కొట్టబడతారు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళతారు, వాళ్ళు సిలివేస్తారు, మిమ్మల్ని తల కిందగా సిలివేస్తారు, ఎక్సాకాను సిలివేస్తారు, రంపాలతో కోస్తారు. మీరు నాకు సాక్షులుగా ఉంటారు. నా రాజ్య సువార్తకి అనేక మందిని మారుస్తారు కాబట్టి మీకు దేశాలన్నీ ఇస్తున్నాను అన్నాడు. భూతిగంత నివాసులు, భూతిగంత వరకు నాకు మీరు సాక్షులుగా ఉంటారన్నాడు. 12 మంది దిక్కులకు వెళ్ళమన్నాడు. గొప్ప సేవ చేసి అదే వాళ్ళ ఆశీర్వాదం. అది వాళ్ళ చేతులెత్తి ఆశీర్వదించాడు వాళ్ళని. పాత నిబంధన కాలంలో సంపదలన్నీ కూడా ఆశీర్వాదాలకు గుర్తు. పాత నిబంధన కాలంలో దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు? అబ్రహామా, నేను చూపించు దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడిచిపెట్టేసరా, నేను ఏ దేశం అయితే చూపిస్తానో నువ్వు ఆ దేశానికి రా. ఏ ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడో ఆ ఉద్యోగం నువ్వు చేయాలి. అది కష్టమా, అది బాధ, అది శోధన, అది ఇబ్బంది, ఆ ఉద్యోగం అయితే బాగుంటుందేమో, ఆడైతే హ్యాపీగా ఉంటుందేమో, ఆడింకా బ్రహ్మాండంగా ఉంటుందేమో, ఇక్కడ కష్టంగా ఉందే, ఇక్కడ బాధగా ఉందే అని అనుకుంటున్నావేమో. ఇంకొక విషయం, అసలు దేవుడికి ఇచ్చాడా ఇయ్యలేదు అది గుర్తెరుగు. ముందు దేవుడికి ఒక పని ఇస్తే ఆ పని నమ్మకంగా జీవించాలి. ఈ పని బాగలేదు, ఏసీ కింద వచ్చే పని అయితే బాగుంటుంది అనుకుంటావేమో. ఏసీ కింద కూర్చుని ఏసీలు కూడా ఫెయిలిపోతున్నాయి. ఈ మధ్యలో ఈ ఎండలకు ఏసీలు ఫెయిలిపోతున్నాయంట.
దేవుడు అబ్రాహాంకి ఏం చెప్పాడు? నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను చూపించే దేశానికి రమ్మన్నాడు, ఈజిప్టుకి వెళ్ళమన్నాడు. ఐగుప్తుకి వెళ్ళమంటే ఐగుప్తులో అబ్రాహాంకి శోధన రాలేదా? శారా విషయంలో శోధన రాలేదా? ఇదేంటి ప్రభువా, నన్ను రమ్మన్నావే, ఈజిప్టుకి రమ్మన్నావే, కనానికి రమ్మన్నావే, ఆ బెర్షెబాకి రమ్మన్నావే, నాకు ఈ శోధన లేదు ప్రభు అని అడిగాడా? ఎక్కడైతే శోధన వచ్చిందో అబ్రాహాముకి, అక్కడ అబ్రాహాము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎక్కడ అబ్రాహాము శోధించబడ్డాడో అక్కడ దీవెనకరంగా మార్చబడ్డాడు అబ్రాహాము. అబ్రాహాము, నేను చూపించే దేశానికి నువ్వు రా, నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను. ఎక్కడ చేస్తాను అంటే, నువ్వు దేవుని మాట కానీ నువ్వు వింటే నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా. ఎలా గొప్ప జనంగా అయ్యాడు? అబ్రాహాము దేవుని మాట విన్న కారణాన్ని బట్టి అబ్రాహాము సంతానంలోంచి ఇస్సాకును తీసుకొచ్చి, ఇస్సాకు సంతానంలోంచి యాకోబు ఏశావును తీసుకొచ్చి, యాకోబు సంతానం నుంచి 12 గోత్రకర్తలు తీసుకొచ్చాడు. ఈనాడు ఇజ్రాయెల్ దేశాన్ని ఏలుతున్నారు వాళ్ళు. మన దేశంలో, మన ప్రపంచంలో బాగా గుర్తుపెట్టుకోండి, మన ప్రపంచంలో 256 దేశాలుంటే ఈ 256 దేశాలకి చిన్న దేశం, 1 కోటి మంది జనాభా కూడా లేరు. ఇజ్రాయెల్ దేశం చూస్తే హడల్, భయం, టెర్రర్. ఇజ్రాయెల్ దేశం మీదకి కన్నెత్తి చూడాలంటే భయం జనాలకి ఈ రోజుల్లో. అమ్మ, వాళ్ళు జోలికి పోతే ఏం చేస్తారో. మన భారతదేశ జనాభా 148 కోట్లు ఉంటుందేమో, 147 కోట్లేనా, అంతేనా? 147 కోట్లు ఉంటుంది మన దేశ జనాభా. అటువంటి జనాభా ఉన్న దేశం, ఇంకా ఉన్నాయి జనాభా, ఇంకా టెక్నాలజీ ఉన్నాయి, టెక్నాలజీ కలిగిన దేశాలు ఉన్నాయి. అమెరికా ఉంది, రష్యా ఉంది, ఫ్రాన్స్ ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఉంది, చైనా ఉంది. ఈ 5 దేశాలు కానీ తలంచుకుంటే ప్రపంచమే స్మాష్ అయిపోద్ది. 5 దేశాలు కానీ తలంచుకుంటే ప్రపంచం నాశనం అయిపోద్ది. అటువంటి దేశాలు ఉన్నా కానీ ఒక ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తేనే భయం. కారణం, గొప్ప జనంగా చేశాడు దేవుడు వాళ్ళని. 1 కోటి మంది జనాభా ఉండొచ్చు కానీ వాళ్ళు గొప్ప, ప్రజలందరికీ వాళ్ళు గొప్ప జనంగా కనపడుతున్నారు. అంత చప్పలు కొట్టండి. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చిన్నవాడివే, నువ్వు చూస్తే భయమే. నీ కుటుంబం ఎన్నికలేంది, నీ కుటుంబంలో ఏమీ లేదు, నువ్వు పేదదానివే, పేదవాడివే, నేను చూస్తే భయమే జనాలకి. కారణం, నువ్వు దేవుని మాట కానీ వింటే నీ గొప్ప జనంగా చేస్తాడు దేవుడు. ఇంకొక వాగ్దానం చేశాడు దేవుడు అబ్రాహాంకి, నీవు ఆశీర్వాదకరంగా ఉండు అన్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండమన్నాడు. ఏం తెలుసా? నిన్ను ఎవరైతే దీవిస్తారో నేను వాళ్ళని దీవిస్తా, నిన్ను ఎవరైతే శపిస్తారో వాళ్ళని శపిస్తా. నువ్వు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించన్నాడు దేవుడు అబ్రాహాముతోటి. ఈ రోజున బాగా గుర్తుపెట్టుకో, నీ నోటి గుండా ఎవరిని కూడా వాడు నాశనం అవ్వాలా, వాడు ఇట్టవ్వాలా, వాడు అట్టవ్వాలని అనబాకు. నువ్వు నీ నోటి గుండా అన్నావు అనుకో, అది నీకే రివర్స్ అవుతుంటుంది. నీకు అర్థం కావట్లే. ఒక్కోసారి భర్త కానీ హింసిస్తుంటే భర్త ఈ నాశనపరం భార్య అంటుంటుంది. భర్త కూడా ఉద్యోగ చేసుకుని ఈ పనికి మంది సస్య బాగుండి అనుకుంటాడు. ఈ మాటలు మీరు అన్నారనుకో, శాపవచనాలు అన్నారనుకో, నెరవేరుతాయేమో గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లల్ని చూస్తే వాడు మాట పోతే వాడు పందేని అంటావు. చిన్న పిల్లల్ని నువ్వు పందులు కన్నావా, కుక్కలు కన్నావా? మంచి బిడ్డలు ఇచ్చాడు దేవుడు నీకు. నీ బిడ్డ మాటనకపోయినా నీ బిడ్డే. నా బిడ్డని దీవించయ్యని దేవుణ్ణి అడుగు. నీ పక్క వ్యక్తులు హింసిస్తున్నారా, దూషిస్తున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా, నీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా, నిన్ను హేళన చేస్తున్నారా, నిందల పాలు చేస్తున్నారా, వాళ్ళని దీవించని ప్రార్థన చేయి. నీకు శత్రువులు ఉన్నారా? నీ కుటుంబంలో బాధలు, శోధనలు, కష్టాలు వెంటాడుతున్నాయా? ప్రభువా వాళ్ళని ఆశీర్వదించని ప్రార్థన చేయి. అబ్రాహాము చెప్పాడు, అబ్రాహాము ప్రతి ఒక్కరిని అబ్రాహాంకి సంతానం లేకపోయినా వాళ్ళని ఆశీర్వదించని ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టినా కానీ ఒక్కడైనా చాలదా? ప్రైజ్లో ఒక్కడైనా చాలదా?
ఒక్క ఇస్సాకు వస్తే, ఇస్సాకులో నుంచి ఇద్దరు వస్తే, ఆ ఇద్దరిలో ఒకడైనా యాకోబులో వచ్చి 12 మంది వస్తే, ఆ 12 మందిలో వచ్చి కోట్ల జనాభా వస్తే, ఈనాడు ఇజ్రాయేలీల దేశం ఒకటి ఏర్పడింది. 12 గోత్రకర్తలు వచ్చారే. దేవుని బిడ్డలారా, నీవు దీవించబడాలి అని అంటే గుర్తుపెట్టుకో, నువ్వు చేతులెత్తి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. నీ బంధువుల్ని ఆశీర్వదించు. నా బంధువునైనా దీవించబడాలని ప్రార్థన చేయి. నా నోటికుండా ఎప్పుడు కూడా ఎవరికి ప్రార్థన చేసిన ప్రభువా నీ బిడ్డల్ని ఆశీర్వదించని ప్రార్థన చేస్తుంటా నేను. పాత నిబంధన కాలంలో ఆ ఆశీర్వాదాలు, ఆ సంపదలన్నీ ఆశీర్వాదాలకు గుర్తు. అయితే అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే గొప్పవి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే యేసు ప్రభు శిష్యులను దీవించాడు. ఒకవేళ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు రావాలన్నా వస్తాయి, దేవుడు ఇస్తాడు. ఇస్తాడు అని అంటే నువ్వు ఏం చేయాలి? ఎదురు చూడాలి, ఓపిక పట్టాలి. ఓపిక పట్టందే నీకు ఆశీర్వాదాలు రావు. నలగాలి, కృంగాలి. నీ యొక్క ఓపికను చూస్తాడు దేవుడు. నువ్వు ఎదురు చూసే విధానం చూస్తాడు దేవుడు. నీ ఓర్పును చూస్తాడు దేవుడు. నీ సహనం చూస్తాడు దేవుడు. మంచి ఉద్యోగం రాలేదే, ఆ వచ్చిన ఉద్యోగం నమ్మకంగా చేయి. నీ తొందరపాటున వల్ల మంచి ఉద్యోగం రాకుండా అది తెచ్చుకున్నావేమో. మంచి భార్య దొరకలేదే, నీ తొందరపడతాం మంచి భార్య దొరకలేదేమో. మంచి భర్త దొరకలేదే, నీ తొందరపడతాం మంచి భర్త దొరకలేదేమో. అరే నా పరిస్థితి గిట్ట అయిపోయిందంటే నువ్వు చేసుకోవడానికి ఈ విధంగా అయిందేమో. ఒకసారి ఆలోచన చేయి. నీవు దీవించబడాలంటే, నువ్వు దీవెనకరంగా మార్చబడాలంటే ఓర్పు వహించు. ఓపిక పట్టు. ఒకసారంట ఒక నక్క ఆకలికి తిరగతా వెళ్తా ఉంది. భలే ఆకలి వేస్తుంది నక్కకి, ఏ ఆహారం దొరకటంలే. పోతా ఉంటే ఒక చెట్టు త్వరలో ఒక ఎలుక పోతా ఉంది. దాంట్లోకి ఎలుక, అబ్బా దొరికిందరనని నేరుగా వెంటనే ఆ చెట్టు త్వరలోకి ఎలుక కూడా దూరిపోయింది. నక్క కూడా దూరిపోయింది. ఆ ఎలుక వెంబడే ఈ నక్క కూడా వెళ్ళిపోయిన తర్వాత లోపలికి బాగానే 10 ఎలుకలు ఉన్నాయంట. ఎన్నున్నాయి? 10 ఎలుకలు. అబ్బా ఈరోజు నాకు మంచి ఫుడ్, మంచి నాన్ వెజిటేరియన్ మీల్స్ అని ఆ ఎలుక మొత్తం తినేసి బాగా తినేసి అబ్బా కడుపు బాగా వచ్చేసింది నక్కకి. వచ్చేసి ఆ చెట్టు త్వరలో నుంచి ఇప్పుడు బయటికి రావాలి. నక్క వచ్చేలేక పొట్ట అడ్డం వచ్చేసింది. తలకాయ ఏమో త్వరలోకి బయట చూస్తుంది, పొట్ట మాత్రం లోపల ఉంది. ఇక అర్థం కాల, గింజుకుంటా ఉంది. కొంతమంది దీవించబడాలి కదా. ఒక విషయం అర్థం చేసుకోండి. వాడు తాత 10 ఎకరాలు ఇచ్చిపోయాడయ్యా. వాళ్ళ తాత 10 ఎకరాలు ఇచ్చిపోయాడయ్యా. వాడేం సంపాదించాలా, ఊరిచ్చారు. వాడు 10 ఎకరాలు ఇస్తే నీకేమన్నా ఉందంటమ్మా, నీవు ఎందుకమ్మా గింజుకునేదా? వాడు తాత 10 ఎకరాలు ఇచ్చిపోయా, వాడు బాగా కోటీశ్వరుడు అయిపోయాడు, లక్షాధికారి. మీ తాత నీకేమీ లేదే. మా తాతోళ్ళు మా నాయనకి ఒక స్థలం ఇచ్చిపోయారు. మా నాయన నాకేమీ ఇలా. ఆ స్థలమే ఉంది. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, పెద్ద మందిరం ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, ఆడొక ఇల్లు ఇచ్చాడు. నేనేమన్నా ప్రయాసపడ్డానా? ఇల్లు లేకపోతే 4-5 సంవత్సరాలు బాడిగింట్లో ఉన్నా నేను. అల్లూరులో ఇల్లుంటే సరైనటువంటి ఇల్లు లేక పూరి కప్పుతో వానంతా ఉంటుంది, ఎండంతా దాంట్లోనే ఉంటుంది. ఎలుకలు పెద్ద లద్ది పురుగులు పడతా ఉంటాయి దాంట్లో. ఆ అల్లూరులోనే బాడిగింట్లోకి వెళ్ళాను నేను.
ఆడికి ఏడికి 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 ఆడికి ఏడికి తిరిగి ఆడు తిరిగి ఉడాస్పేట అని అక్కడని ఇక్కడని అల్లూరు అని ఆడని ఎడ తిరిగి చివరికి ఎడకి వచ్చా అని శోధనలు లేకుండా ఉన్నాయా? శోధనలు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నేను ఇంకా దీవించబడలేదే, నేను ఇంకా దీవెనకరంగా మార్చబడలేదే, నేను ఇంకా ఆస్వాదించబడలేదే, నా కుటుంబం ఇట్టే ఉంది, నా బ్రతికి ఇట్టే ఉంది, అప్పులు తీరలేదే. ఎవరు చేయమన్నాడు అప్పులు నిన్ను? నీ స్థితి అంతా. ఒక పాస్టర్ అంటాడు వాక్యం చెప్తా, నువ్వు అప్పు చేయాలి అని అంటే నీకు ఏదన్నా ప్రాపర్టీ ఉందా, ఆ ప్రాపర్టీని పెట్టుకొని అప్పు చేయి. కట్టలేని స్థితిలో ఆ ప్రాపర్టీని అమ్ముకొని అప్పు చేయొచ్చు, అప్పు తీర్చవచ్చు. నువ్వు అప్పు తీర్చకుండా దేవుడు నామానికి దూషణ కలిగి, దేవుడు అవమానించబడి, నువ్వు అవమానించబడి మందిరానికి రాకుండా ముగించుకుంటా, నా కర్మ అని ఇంట్లో ఉంటా, ఇంకా కష్టాలు తెచ్చుకుంటా, బాధలున్నాయని మందిరానికి రాకుండా ఇంట్లోనే ఉంటాం. ఇంట్లోనే ఉండి ఆలోచన చేసుకుంటా ఉంటాం. ఆలోచన చేసుకొని బాధలు తిరిగి దేవుని దగ్గరికి రాము. ఇంట్లో గోర్లు గిల్లుకుంటా, ఇటు పెట్టుకొని ఇటు అనుకుంటాం, గోర్లు గిల్లుకుంటా, ఇటు అనుకుంటా, బాధపడతా, మనల్ని తిట్టుకుంటా, వాడిని తిడతా, ఈయన్ని తిడతా, ఇంట్లోనే ఉంటాం. కానీ ఈ బాధలు విడుదల చేసే దేవుని దగ్గరికి మాత్రం రాము. నువ్వు దేవుని దగ్గర రాకపోగా ఈ బాధలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి కదా, బాధ తరగటంలా. అరే ఎన్ని బాధలు! ఈ బాధల కష్టాలు వస్తే పరిచర్య ఆపేస్తున్నావా? సేవకు రాకుండా ఉంటున్నావా? సేవ చేయకుండా ఉంటున్నావా? ప్రార్థన చేయకుండా ఉంటున్నావా? పాస్టర్ పిలిస్తే నువ్వు రావు, నువ్వు పిలిస్తే పాస్టర్ రావాలా? పాస్టర్ ఫోన్ ఎత్తావు, నువ్వు పాస్టర్ గారు ఫోన్ ఎత్తకపోతే ఎట్లుంటుంది? ఏం మాట్లాడుతుంది? ఇంకేముంది? గాలివానే కదా. ఇక గాలి సైక్లోన్, పెద్ద తూర్పు గాలివాన వచ్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకో. ఈ నక్కేం చేసింది తెలుసా? వచ్చేదానికి పాపం శతవిధుల ప్రయత్నం చేస్తుంది. యాడ్ నుంచి ఆ త్వరలో నుంచి, ఆ చెట్టు త్వరలోంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే దానివల్ల కావట్లా, ఇట్టంటది అట్టంటది. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏదో ఒకటి చేసి దీవించబడాలంట. ఎట్ట? దొంగ సొత్త, దోపిడి సొమ్మ, దొంగతనం చేస్తావా? అన్యాయంగా ఒకటి చంపేస్తావా? ఇది ఒక సొత్త. ఇది న్యాయబద్ధంగా సంపాదించు, చట్టబద్ధంగా సంపాదించు. న్యాయబద్ధంగా సంపాదించిన సొత్తే ఈరోజు నీ దగ్గర ఉండటంలా. అన్యాయంగా సంపాదించే సొత్తు నీ దగ్గర ఉంటుందా? దోపిడి గాండి కాపురాలు వర్ధిల్లుతాయంట. బైబిల్ ఉన్న మాటలు. దోపిడి గాండ్రి కాపురాలు వర్ధిల్లుతాయంట. భక్తిహీనులు గడ్డి వలె పుష్పిస్తారు, దాని మీద గాలి విసగది లేకపోవును. నక్క పాపం ఎదురు చూస్తా నా పరిస్థితి ఏందబ్బా, ఈ చెట్టు త్వరలోకి వెళ్ళాను రాలేకపోతానని చెప్పి చూస్తూ ఉంటే ఒక ముసలి నక్క పోతుందట్టు. సీనియర్ నక్క, ఓ నక్క బావా, లేదా ఓ తాత ఒక్క రొంత నేను ఈ త్వరలోంచి బయటకు వచ్చే మార్గం చూపిస్తావా తాత అని అడిగింది. ఈ ముసలి నక్క అన్నదంట, దాని వాలకం బాగా చూసి, మనవడా లేదా అల్లుడా కొంచెం ఓపిక పట్టు అన్నాడంట. ఏనాడంట? కొంచెం ఓపిక పట్టు. ఇదేంది తాత, ఓపిక పట్టాను తాత, నేను ఇప్పుడు ముందు రావాలి తాత. నాయన నేను చెప్పేది విన్నానా, కొంచెం నువ్వు ఓపిక పట్టున్నానా. ఒక 3-4 గంటల ఓపిక పట్టున్నానా, సాయంకాలం నువ్వు బయటకు వచ్చేస్తావా? ఉదయం 10 గంటలకు పోయిందంట నక్క, సాయంకాలం దాకా 3-4 గంటల దాకా నువ్వు ఓపిక పట్టు, 3-4 గంటలకి సాయంకాలం బయటకు వచ్చేస్తున్నదంట. సరే తాత అని చెప్పి ఇక నా ఎదురు చూస్తూ ఉందంట. చూసి టైం అయిపోయింది. టైం అయిపోయే లోపల జమ్మున బయటకు వచ్చేసిందంట. ఏం జరిగింది? కడుపులో ఉన్నదంతా అరిగిపోయింది.
అరిగిపోయేలాగా జమ్మని త్వరలోంచి వచ్చేసింది. గుర్తుపెట్టుకో, నువ్వు ఓపిక పట్టు ఆస్వాదించబడాలంటే, చప్పలు కొట్టండి అందరూ. నీ కుటుంబంలో మేలు జరగాలంటే ఓపిక పట్టు, గింజుకోబాకు, గింజుకున్న జరగదు. రాసి ఉంది, దేవుని చిత్తంలో రాసి ఉంది ఏమంటే, దేవుని చిత్తంలో రాసింది ఏమని, పలాని రోజుకి పలాని టయానికి నీ సమస్యలన్నీ కంప్లీట్ అయిపోతాను రాసి పెట్టాడు దేవుడు. అంత వరకు నువ్వు ఓపిక పట్టు, గింజుకున్నా కానీ బయటికి రాలేవు. ఓర్పు వహించు, వెయిట్ చేయి. మనవుడా వెయిట్ చేయి, నా సహోదరి వెయిట్ చేయి, సహోదరుడా వెయిట్ చేయి. మంచి ఉద్యోగం వస్తుంది నీకు, వెయిట్ చేయి. మంచి లైఫ్ పార్ట్నర్ వస్తాడు, వెయిట్ చేయి. ఎదురు చూడు, ఓపిక పట్టు. మంచి జాబ్ నీకు వస్తుంది, మంచి భవిష్యత్తు నీకు వస్తుంది. ఎదురు చూడు, ఎదురు చూడు, ఎదురు చూడు. ఓపిక వహించు దేవుని విషయంలో. చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు. ఎవరిని? అపోస్తులను ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను ఏమని ఆశీర్వదిస్తాడు దేవుడు? నా కుమార్తె, నా కుమారుడా. నీకు దేవుడు కనిపించాడు అనుకో కల్లో, ఏమని చెప్తాడు దేవుడు నీకు? నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, పరిశుద్ధంగా జీవిస్తున్నావా అంటాడు. కానీ నీ అప్పులన్నీ తీర్చేస్తా, నీకు బంగారు ఇస్తా, వెండి ఇస్తా, బంగారు నాది, వెండి నాది, నీకు అది ఆ మోపూర్ అంతా నీకు రాసిస్తా, నెల్లూరు నీకు రాసిస్తా అని చెప్తాడా? ఒకవేళ నీకు రావాలంటే నువ్వు దేవుని మాట విను, అంతే. వెయిట్ చేయి. అబ్రహాము, నేను చూపించు దేశానికి రా, నీ తండ్రి ఇంటిని స్వజనాన్ని విడిచిపెట్టేసిరా, నేను నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు. 2, 3 నువ్వు ఆశీర్వాదంగా ఉండు అన్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు వస్తుంటేనే ఆశీర్వాదం రావాలి మనిషికి, నువ్వు వస్తుంటేనే బ్లెస్సింగ్ రావాలి మనిషికి. నీకు అన్నీ బాగానే ఉన్నాయి, సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ముఖాలు మార్చుకుంటున్నాము, ముఖంలో కళ లేకుండా జీవిస్తున్నావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈడ్రా మనిషి అంటేనా, ఆవిరా మనిషి అంటేనా, ఇంత కష్టం వచ్చినా కానీ ధైర్యంగా ఉంది, దేవుని వైపు చూస్తుంది. లోకులు అనుకుంటుంటారు వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి జ్ఞానం లేదు, దేవుడు అంటే లెక్కలేని వాళ్ళు అనుకుంటుంటారు. వాడు చూడు, వాడికి ఇంకా తెలియలేదు అనుకుంటారు వాళ్ళు. మన దేవుడైతే శ్రమల గుండా నడిచిన దేవుడు మమ్మల్ని నడవమన్నాడు. ఇప్పుడు ఆ శ్రమల గుండా నువ్వు శ్రమల్లో నడిస్తే అక్కడ ఆయన ఉంటాడు, అగ్నిగుండం నడిస్తే ఆయన అక్కడ ఉంటాడు. అటువంటి గొప్ప దేవుడు మనకుంటే ఎందుకు మనకు భయము? చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించి మీరందరూ కూడా నా రాజ్య సువార్త ప్రకటించాలి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి. అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది నాకు దూరంగా జీవిస్తున్నారు, అట్టి వారిని నువ్వు రక్షించాలి. నేను 3.5 సంవత్సరాలు సేవ చేశా, మీరు ఇంకా గొప్ప సేవ చేస్తారని చెప్పాడు దేవుడు. అది బ్లెస్సింగ్ అంటే, అది బ్లెస్సింగ్. వాళ్ళని ఆ విధంగా ఆశీర్వదించి చేతులెత్తి బహుగా దీవించాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, నీవు ఇక్కడ కూర్చున్న మనందరం నీవు బహుగా దీవించబడాలంటే, ఒకవేళ ఏదన్నా అక్క మీ ఇంటికి వచ్చింది, ఒక అక్క మీ ఇంటికి వచ్చింది అనుకో, ఏ అక్క బాగున్న అక్క, సరే అమ్మా పోయేస్తామా అన్నదనుకో, నిన్ను దేవుడు దీవించును కాక అని చెప్పు. అన్న చూడండి కనిపి ఇంటికి, అరే సరేరా వస్తాడు, నేను దేవుడిని దీవించును కాక అని చెప్పు. వాడిని దీవిస్తే నాకేం వస్తుంది అనుకోబాకు, ఆమె దీవిస్తే నాకేం వస్తుంది అని అనుకోబాకు. అది కాదు, నువ్వు నీ పక్క సహోదరుని కానీ దీవిస్తే 2 ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. అదే మోషే ఒక మాట చెప్పాడు. ఈ చదువు మనం ముగించేద్దాం. మోషే ఒక మాట చెప్పాడు చూడండి. సంఖ్యాకాండం ఒక మంచి మాట చూపిస్తాను మీకు. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22వ వచనం చదువుతాను నేను, వినండి, బాగా చదువుతా వినండి. సంఖ్యాకాండం 6:22. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను,
ఎవరికి? దేవుడైన యెహోవా మోషేకు ఒక మాట చెప్పాడు. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, ఇటు చెప్పు, నేను చెప్పినట్టు చెప్పు. మోషే, నేను నీకు ఏమైతే చెప్తానో అది నువ్వు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు అహరోను కుమారులతో చెప్పు. ఏమని చెప్తావంటే చూడండి, మీరు ఇశ్రాయేలులను ఈలాగు దీవింపవలెను. నీ పక్కనున్న వ్యక్తులను ఈలాగు దీవించండి. నీ ఇంట్లో భర్తను నీ చేతులు తిరిగిపోబాకని దీవించబాకు. నువ్వు నాశనం అయిపోతాను దీవించబాకు. నీ భార్యను అంతే దీవించబాకు. బాగున్నప్పుడు బిడ్డలు, అమ్మా నా కొడుకు అంతా నా పోలిక అని అంటాం. బాగున్నప్పుడు, బాగినప్పుడు వాడు ముఖం చూడట్టుందని అంటాం. బాగలేనప్పుడు, బాగున్నప్పుడు అంతా కూతురు నా పోలికే, అంతా కొడుకు నా పోలిక అంటాం. బాగుండి సంతోషం ఉన్నప్పుడు వాడేదన్నా బాధ పెడితే నీ ముఖం చూడరా, నీ చేతులు ఎరగా, నీ కాళ్ళు ఎరగా అంటాం వాళ్ళని. వాళ్ళ కాళ్ళు ఇరిగితే నీకు సంతోషమా? వాళ్ళ చేతులు ఇరిగితే నీకు సంతోషమా? బాగున్నప్పుడు కొడుకులు మా మమ్మీ మా డాడీ, ఇంకేదైనా డబ్బులు ఇగిపోతే నువ్వు వద్దాగా నువ్వు సచ్చితే బాగున్నా అనుకుంటా, చచ్చిపోతే తింటావు బాగా. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇశ్రాయేలుతో చెప్తున్న మాట, మీరు ఇశ్రాయేలు ఈలాగు దీవించాలి. ఏం తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. నాతో చెప్పండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. వా, ఎంత బ్లెస్సింగ్స్ అమ్మా! ఇట్లా నువ్వు దీవిస్తున్నావా? నీ భర్త ఇంట్లోంచి కదిలాడు అనుకో, అమ్మ పోయేస్తా, అయ్యా దేవుడు నేను దీవించునుగాక అయ్యా. లేదా అమ్మగారు పోతున్నాను అనుకో, అమ్మ దేవుడు నేను దీవించునుగాక. పోతుందా? పాని నాయన, అబ్బా పాని అని అనుకుంటున్నావా? నీ తల్లి తండ్రిని దీవించు, నీ బిడ్డలను దీవించు, నీ భర్తను దీవించు. ఒకవేళ నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు దీవించు, నీ భర్త మారుతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ నడవడిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ పరిస్థితిని బట్టి భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, నీ బిడ్డలు మారుతారు. ఇక్కడ చివరి వాక్యం చూస్తే మనం, చివరి వాక్యంలో, అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదని. అందరూ చప్పలు కొట్టండి. అట్లు నా నామము, గుర్తుపెట్టుకో, ఏ నామం అది? అన్ని నామముల కంటే మిన్న అయిన నామము యేసు నామము. ఆమేన్. అన్ని నామముల కంటే మిన్న అయిన నామము యేసు నామము. ఆ నామాన్ని నువ్వు ఉచ్చరిస్తుండగా ఎట్లా అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన యేసు నామములను దీవించబడదు అని చెప్పినప్పుడు, ఆమేన్, యెహోవా దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పినప్పుడు నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడయ్యా? దీవెనకరంగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. నిజంగా వాళ్ళని చేతులెత్తి చూడండి, మళ్ళీ చూద్దాం, లాస్ట్ మన చివరికి వచ్చేద్దాం. వాళ్ళని చేతులెత్తి, అదే 24వ అధ్యాయం లూకాసు వార్త 24:51 చూద్దాం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయను అని ఉంది. చూడండి, అంటే దేవుడు యేసు ప్రభు శిష్యులను ఆశీర్వదించుచుండగా ప్రత్యేకించబడి ఆడికి వెళ్ళిపోయాడు, పరమునకి వెళ్ళాడు. నువ్వు గుర్తుపెట్టుకో, నీవు ప్రతి ఒక్కరిని నీ నోటి గుండా ఆశీర్వదిస్తే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. నిన్ను చూస్తేనే నిజంగా అక్క నోటి గుండా ఆశీర్వాదాలేరా, అన్న నోటి గుండా ఆశీర్వాదాలేరా. అడుగు, వాడు వస్తున్నాడు నాయన, వాడు నోటుకుండా చెడు మాట్లారా, ఆ నోటుకుండా చెడు మాట్లారా, సాడీల మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, మోసపు మాటలు, చెడు చూపులు అయ్యారా నోటుకుండానా అని అంటున్నారా? నో, అట్ట అనకూడదు.
మన దేవుని నమ్మిన బిడ్డలో మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం నీకెవడు అన్యాయం చేసిన వాడిని దీవించు, వాడిని తిట్టుకోబాకు. వాళ్ళని చేతులెత్తి ఆశీర్వదించుచుండగా పరమునికి వెళ్ళిపోయిన రీతిగా ఆయన ప్రత్యేకించబడ్డాడు. నువ్వు కూడా ఇతరులను దీవిస్తే నువ్వేం చదువుతావు? ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటావు. ప్రత్యేకించబడిన వ్యక్తి. ఆయన పరమునకు వెళ్ళాడు, ఆయన మళ్ళా రాబోతున్నాడు. వచ్చినంత వరకు మనం ఎట్లుండాలి? ఇప్పుడు ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి